హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో అందమైన తోరణం అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దీనికోసం నేను ఇలాంటి మెటీరియల్ని తీసుకున్నానండి. పాలిస్టర్ క్లాత్ ఇది. అంటే రెడీమేడ్ పీసెస్ అనేవి దొరుకుతాయి మన ఫ్లవర్స్కి. ఈ గార్లాండ్స్ కోసం ఇలాంటి రా మెటీరియల్ దొరుకుతుంది. నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇలాంటి 3 కలర్స్ యూజ్ చేస్తున్నాను. వైట్, అలాగే యెల్లో, గ్రీన్ కలర్. ఇవి నేను బేగం బజార్‌లో తీసుకున్నానండి. అంటే తీసుకొని ఒక 1 ఇయర్ దాకా అవుతుంది. అంటే నార్మల్‌గా నేను మామూలుగా గార్లాండ్స్ కోసమని అప్పుడు తీసుకున్నాను. ఎక్కువ యూజ్ చేయలేదు. ఇప్పుడు నేను ఈ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇప్పుడు వీటిని దండలాగా రెడీ చేద్దామని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఈ పెటల్స్ దొరకలేని వాళ్ళు నార్మల్ క్లాత్‌లోనైనా మనం కటింగ్స్ చేసుకొని రెడీ చేసేసుకోవచ్చు. ఇవి మీకు బేగం బజార్‌లో దొరక్కపోతే ముంబైలో కూడా ఉన్నాయండి. ముంబైలో ఆల్ ఫ్లవర్స్ మార్కెట్స్ అని దొరుకుతున్నాయి. అంటే రా మెటీరియల్‌కి ఈ ఫ్లవర్స్ రెడీ చేసుకోవడానికి మనకి రా మెటీరియల్ అనేది దొరుకుతుంది. బోయవాడ అనేది అక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది మన ఫ్లవర్స్ మార్కెట్ అనేది. అక్కడైనా మనకి అవైలబుల్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లో అయితే బేగం బజార్‌లో దొరుకుతుంది. అంటే ఈ మెటీరియల్ అక్కడ నేను చాలా రోజుల తర్వాత తీసుకున్నాను. ఇప్పుడు ఈ మధ్య వెళ్ళలేదు. ఒకవేళ మనకి ఇప్పుడు డైరెక్ట్‌గా మనకి ఇలా దండల్లాంటివి అమ్ముతున్నారు. డైరెక్ట్ లైన్స్ లాంటివి. ఆ లైన్స్ తీసుకొనైనా మనం ఇలాంటివి యూజ్ చేసేసుకొని తోరణాలు కానీ మన ఇష్టం ఉన్న డిజైన్స్ లాగా మనం వీటిని రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటి మధ్యలో వేయడానికి కూడా ఇలాంటి బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా గుచ్చుకోవాలనేది చూద్దాము. థ్రెడ్స్‌ని మనం 4 వరుసలు తీసుకోవాలి. కాటన్ థ్రెడ్ అయితే నేను నైలాన్ థ్రెడ్ తీసుకున్నాను. అంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి నైలాన్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు పెటల్ని చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్‌లో గుచ్చుకోవాలి. ఒక 8 పెటల్స్ కానీ 10 పెటల్స్ కానీ గుచ్చుకున్నాక మధ్యలో ఇలాంటి బీడ్ అనేది గుచ్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ పెటల్స్ అనేవి 10 పెటల్స్ గుచ్చుకోవాలి. ఇలా కంప్లీట్‌గా మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు కూడా ఈ పెటల్స్ అన్నిటిని కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్‌లో బీడ్ అనేది పెట్టుకుంటూ ఇలా గుచ్చుకోవాలి. మన లైన్స్ లాగా అయినా సెంటర్‌లో కలర్ చేంజింగ్ అయినా ఎలా అయినా చేసుకొని వీటిని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఈ రెడీమేడ్ పెటల్స్ కాబట్టి కలర్స్ పోవడం కానీ థ్రెడ్స్ అనేవి చివర్లు దారాలు పోవడం కానీ ఏమీ ఉండదు. చాలా నీట్‌గా ఉంటుంది. అలాగే కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మనం వాష్ చేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. డైరెక్ట్‌గా మిషన్ వాష్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే బీడ్స్ అయితే ప్లాస్టిక్ బీడ్స్ అయితే యూజ్ చేస్తే పర్లేదు, కానీ కొంచెం గాజు టైప్ అట్లాంటివి అయితే మనం మిషన్ వాష్ చేయకుండా నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు. ఇలా కంప్లీట్‌గా మనం దండ అనేది రెడీ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా మనం ఎంత పొడుగు కావాలో అంత పొడుగు కూడా ఇలాగ పెటల్స్ అనేవి ఫోల్డింగ్ చేసుకొని గుచ్చుకోవాలి. చూసారా, ఇలాగ మనం ఫస్ట్ యెల్లో, తర్వాత గ్రీను, వైట్ ఈ 3 మిక్సింగ్ చేస్తూ నేను తోరణం అనేది రెడీ చేశాను. ఇలా ఫస్ట్ లైన్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే సింగిల్ కలర్‌గా అయినా ప్రిపేర్ చేసేసుకోవాలి. అంటే సైడ్స్‌కి మాత్రం నేను మిక్సింగ్ లాగా చేస్తున్నాను. ఫస్ట్ యెల్లో, గ్రీను, వైట్ మిక్సింగ్ చేస్తూ సైడ్స్‌కి వేస్తున్నాను. సెంటర్‌లో పైన మాత్రం మనం తోరణానికి సింగిల్ లైన్స్ లాగా ప్రిపేర్ చేశాను. అంటే ఫస్ట్ ఒక లైన్ మొత్తం యెల్లో, ఒక లైన్ మొత్తం గ్రీను, ఒక లైన్ మొత్తం వైట్ అలాగా ముందు లైన్స్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇదేమో సైడ్స్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగ యెల్లో, అలాగే గ్రీన్ మిక్సింగ్, అలాగే వైట్. ఇలా మనం ఎంత సైజ్ అయినా చేసుకోవచ్చు. అంటే గ్రీన్ ఎక్కువ కావాలా, యెల్లో ఎక్కువ కావాలా, వైట్ అనేది మన బ్యాక్‌గ్రౌండ్ బట్టి, అంటే డోర్‌కి మనం ఎలా వేసుకుంటున్నామో దాన్ని బట్టి పెటల్స్ అనేవి యాడ్ చేసుకోవడమో, తక్కువ పెట్టుకోవడమో, ఎక్కువ పెట్టుకోవడమో అది మనం ఆప్షనల్‌గా పెట్టుకొని ఇలాగ ఒక లైన్స్ లాగా ప్రిపేర్ చేసేస్తున్నాను. అంటే ఒక ఫీట్ మొత్తం ఒక ఫీట్ అంటే 12 ఇంచెస్ వైట్, తర్వాత 12 ఇంచెస్‌లో యెల్లో, గ్రీన్ మిక్సింగ్ లాగా, తర్వాత 12 ఇంచెస్ వైట్ అలాగా పెట్టుకుంటున్నాను. పెటల్స్ అనేది కౌంట్ చేయకుండా నేను ఇంచెస్ వైస్‌లో యాడ్ చేసుకుంటూ, అంటే ఫీట్ వైస్‌లో యాడ్ చేసుకుంటూ ఇలా గుచ్చుకున్నాను. ఇలాగ మనం 12 ఇంచెస్ వైట్, తర్వాత 12 ఇంచెస్‌లో గ్రీను, యెల్లో, గ్రీను, తర్వాత వైట్, తర్వాత గ్రీను, యెల్లో, గ్రీను, వైట్ ఇలాగా రెడీ చేసుకున్నాక కింద హ్యాంగింగ్స్ కోసం అనేది ఇలా లిల్లీస్, అంటే మన ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ లిల్లీస్ ఉంటాయి కదండి. నేను వీటిని అమెజాన్‌లో తీసుకున్నాను. ఇవి కింద హ్యాంగింగ్స్ కోసం ఇలా యూజ్ చేస్తున్నాను. 3 లిల్లీస్ బంచ్ అనేది కింద యాడ్ చేసుకొని, తర్వాత యెల్లో అనేది కింద ఫ్లవర్స్‌లా యాడ్ చేసేసుకొని
ఇలా కంప్లీట్గా 2 లైన్స్ అనేది ప్రిపేర్ చేశాను సైడ్స్కి 2 వైపులా కూడా. ఇప్పుడు సెంటర్లో మన తోరణం అనేది సింగిల్ లైన్గా యూజ్ చేస్తున్నాను. అంటే మొత్తం ఒక లైన్ మొత్తం గ్రీను, వైట్, యెల్లో ఇలాగా ఫస్ట్ ఒక యెల్లో లైన్ మొత్తం కంప్లీట్గా లైన్ పెట్టుకున్నాను. ఇది రెడీ చేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి. నేను ఇలాగ రెడీ చేసింది డైరెక్ట్ చూపించేస్తున్నాను. ఇలా ఫస్ట్ యెల్లో, తర్వాత ఇలా గ్రీన్ అనేది స్మాల్ సైజు, తర్వాత వైట్, తర్వాత దానికంటే కొంచెం పెద్ద సైజు గ్రీన్, తర్వాత దానికంటే ఇంకొంచెం పెద్ద సైజు యెల్లో ఇలా యాడ్ చేసుకొని మనం 4 లైన్స్ యాడ్ చేస్తున్నాను. ఇలాగ మన ఇష్టం హ్యాంగ్ కానీ కింద ఇంకా వెడల్పు కావాలనుకుంటే కూడా ఎంత పెద్దగా పెట్టుకోవచ్చు. ఇలా సర్కిల్ లాగా 2 రెడీ చేసేసానండి. తర్వాత మనం కింద హ్యాంగింగ్స్ కోసం కూడా ఇంకేమైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 హాఫ్ సర్కిల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. సైజ్ అనేది చెక్ చేసేసుకుంటూ కంప్లీట్గా మనం దీన్ని రెడీ చేసుకోవాలి. నేను ఇది రెడీ చేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇలా మనం యాడ్ చూసుకుంటూ మనం కొలత అనేది చూసుకుంటూ ముడి వేసేసుకుంటూ ఇలాగ మన 3 లైన్స్, 4 లైన్స్, 5 లైన్స్ మనకి ఎంత పొడుగు కావాలనుకుంటే అంత పొడుగు కూడా వీటిని రెడీ చేసేసుకోవచ్చు. హ్యాంగింగ్ కోసం చివర రింగ్స్ కానీ ఏవైనా మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్స్ కానీ కింద లోటస్ లాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా రెడీ చేసినవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానండి. ఆ పేజ్లో మీకు వెళ్ళారంటే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. నేను ఇవి సేల్ కూడా చేస్తున్నాను. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పేజ్లో ఫాలో అయ్యి నాకు రిక్వెస్ట్ పెడితే నేను వీటి ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా నేను ఇన్స్టాగ్రామ్లో మీకు షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.